కలిసినప్పుడు దీన్ని ఎలా చదవాలంటే క అనాలి. ఏమనాలి? మరి రాసేటప్పుడు ఇలా రాయకూడదు కాబట్టి ఆ గుర్తైనటువంటి తలకట్టు ఉంచి క ఇలా రాయాలి. దీన్ని ఏమంటాము? ఎందుకు క అంటాము? క అనే హల్లుకి అర్ధాక్షరానికి ఆ అనే అచ్చు చేరుతుంది. అవి రెండు కలుస్తాయి. అప్పుడు ఈ అక్షరం యొక్క పేరు క అవుతుంది. ఏమవుతుంది? నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో అచ్చు అయినటువంటి ఆ క అనే అర్ధాక్షరానికి ఆ కలిసినప్పుడు దీన్ని ఎలా చదవాలంటే కా అని చదవాలి. ఎలా చదవాలి? మరి రాతలో క ఆ గుర్తైనటువంటి దీర్ఘం చేర్చి కా రాయాలి. ఎందుకు కా అంటున్నాం దీన్ని మనము? కానీ అర్ధాక్షరానికి ఏ అచ్చు చేరింది? ఆ అని అచ్చు చేరింది కాబట్టి దీన్ని మనము కా అని పలకాలి. నెక్స్ట్ ఈ అచ్చు పేరు ఈ. అదే చూడండి, కానీ అర్ధాక్షరానికి ఈ కలిసినప్పుడు దీన్ని కి అనాలి. ఏమనాలి? కి. ఎందుకు? ఇక్కడ కానీ అర్ధాక్షరానికి ఈ కలుస్తాను చూడండి, ఈ వచ్చి చేరింది. ఈ చేరినప్పుడు దీన్ని కి అనాలి. రాయడానికి ఈ గుర్తైన గుడి ఉంచి కి ఇలా రాయాలి. ఓకేనమ్మా? ఏమవుతుంది ఇది? ఎందుకు? ఈ కలిసినప్పుడు కి అవుతుంది. నెక్స్ట్ ఈ అచ్చు పేరు ఈ. ఏమి? ఇప్పుడు ఎలా పలకాలి? పలకండి. ఏమని పలకాలి? మరి రాసేటప్పుడు గుడి దీర్ఘం, ఈ గుర్తేమి? గుడి దీర్ఘం, దాని నుంచి రాయాలి. ఓకేనా? ఏం చదవండి? నెక్స్ట్ ఈ అచ్చు పేరేమి? ఇందాక ఈ 4 అచ్చులు కూడా కానీ అర్ధాక్షరానికి తలపైన కలిసాయి. బట్ ఇది ఊ అనే అచ్చు కుకి పక్కన కలుస్తుంది. కానీ చదవడం ఎలా చదవాలి? కు. ఎలా చదవాలి? మరి రాసేటప్పుడు ఊ గుర్తేమి? కొమ్ము. కొమ్ము ఉంచి ఇలా రాయాలి. ఇప్పుడు ఏమంటాం దీన్ని? ఏమంటామ్మా? కు. చదవండి. ఎందుకు కు అయింది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అచ్చు పేరేమి? ఇది కూడా పక్కనే చేరుతుంది నాన్న. ఇవి రెండు కలిపి చదవండి. కు. మరి రాసేటప్పుడు ఊ గుర్తేమి? కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం అన్నా ఊ అన్నా ఒకటే. రాయడానికి దీన్ని ఉపయోగించాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు చదవండి అమ్మా. ఏమైంది? కు. నెక్స్ట్ ఈ అచ్చు పేరేమి? ఏమి అచ్చు పేరు? రు. ఇక్కడ చూడండి, ఇది కూడా పక్కనే చేరుతుంది. కానీ అర్ధాక్షరానికి రు అనే అచ్చు కలిసినప్పుడు ఏమనాలి? ఏమనాలమ్మా? కానీ రాసేటప్పుడు రు గుర్తైన ఋతువం పెట్టి ఇలా రాయాలి. ఏమవుతుంది? చదవండి. ఏమైందమ్మా? రు. నెక్స్ట్ ఈ అచ్చు పేరు? ఇది కూడా అక్కని అర్ధాక్షరానికి పక్కన చేరుతుంది. ఏ అక్షరానికి పక్కన చేరుతుంది. చదవండి ఇప్పుడు. చదవండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దాని గుర్తు ఋత్వం దీర్ఘం పెట్టి ఇలా రాస్తాం. ఓకేనమ్మా? ఏం చదవండి? క్రూ. నెక్స్ట్ ఈ అచ్చు పేరు ఏమి? దీని గుర్తు ఏత్వం. ఓకే, ఇప్పుడు చదవండి. ఏమి? కే. ఏమైంది? రాసేటప్పుడు ఏ గుర్తైనటువంటి ఏత్వం పెట్టి ఇలా రాస్తాం. ఇప్పుడు చదవండి. కే. నెక్స్ట్ ఈ అచ్చు పేరు ఏమ్మా? ఇప్పుడు చదవండి. ఏమైంది? రాయడానికి ఏ గుర్తైనటువంటి ఏత్వం దీర్ఘం పెట్టి రాస్తాం. చెప్పండి. మరి ఈ అచ్చు పేరు? ఈ అచ్చు పేరు? ఇప్పుడు చదవండి. చదవండి. ఏమైంది? ఇప్పుడు రాసేటప్పుడు ఐ గుర్తైన ఐత్వం పెట్టి రాయాలి. కై. నెక్స్ట్ ఈ అచ్చు పేరు ఓ. కానీ అర్ధాక్షరానికి ఓ కలిసినప్పుడు ఏమనాలి? ఏమనాలి? కో. ఏమనాలి? మరి రాసేటప్పుడు ఓ గుర్తేమి? ఓత్వం. ఇప్పుడు చదవండి. కో. ఇది ఓ గుర్తేమి? ఇప్పుడు చదవండి. చదవండి. మరి రాసేటప్పుడు ఏ గుర్తు పెట్టాలి? ఓత్వం దీర్ఘం. నెక్స్ట్ మరి ఇది ఏమ్మా? ఈ అచ్చు పేరు? అప్పుడు చెప్పండి. ఏమైంది? ఏమైంది? మరి రాసేటప్పుడు ఏమో అవు గుర్తైన ఔత్వం పెట్టి రాయాలి. చదవండి. నెక్స్ట్ ఈ అచ్చు పేరు ఏమిది? అమ్మ కూడా పక్కన కూర్చుంటుంది. చదవండి. ఏమవుతుంది? మరి రాసేటప్పుడు ఇలా రాయాలి. చెప్పండి. వెరీ గుడ్. ఇది అహా. ఇప్పుడు చదవండి. కహ. మరి రాయడానికి ఏమో కహ.
అర్థమైందా?